బ్రెయిన్ అన్నది స్థిరంగా ఉంటుంది. దెబ్బ తగిలి ఒక గుద్దితే ఏమవుతుంది, ఆ కదలిక అయిపోతుంది. బ్రెయిన్ లోపల మిగతా భాగాలకు నుంచి మూమెంట్ వస్తుంది, రొటేట్ అవుతుంది. అందరూ అడిగేవారు నన్ను, బ్రెయిన్ అంతా ఓపెన్ చేస్తారా డాక్టర్ గారు అని. అంత సృష్టికర్త అది చేస్తూ ఇంకో మాట కూడా ఆయన గ్రహించారు. చిన్నప్పుడు తగిలే దెబ్బలు పెద్దయ్యాక ప్రభావం చూపిస్తాయా? అది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే నెమ్మదిని మెదడు తాలూకా పల్సేషన్, మెదడు కొట్టుకుంటూ ఉంది, పల్సేషన్ గుడిలాగే. అంతమందికి తెలియదు. అది ఎక్కువ ఆల్కహాల్ కన్సంప్షన్ చేయడం వల్ల బ్రెయిన్ కి ఎటువంటి ఎఫెక్ట్స్ వస్తాయి? చాలా మార్పులు వస్తాయి. అన్మైండింగ్ అని ఒక మాట వచ్చింది. అంటే ఇప్పుడు చాలా స్ట్రెస్ఫుల్ అట. 5 రోజులు 6 రోజులు వీక్ అంతా పనిచేసిన తర్వాత ఇంకా దానికి మద్యం సేవించి ఏదో పబ్కి వెళ్ళకపోతే ఇంకా లాభం లేనటువంటి అత్యంత పరిస్థితి. ఈ యాక్సిడెంట్ అయినప్పుడు ఒకసారి ఆపరేషన్ అవుతుంది, తర్వాత కూడా వాళ్ళ ఫంక్షనింగ్ కానీ బ్రెయిన్ నుంచి వచ్చే రెస్పాన్స్ కానీ నడవడిక కానీ చాలా మార్పులు వస్తుంటాయి. సో దీనికి కారణం ఏమంటారు? ఈ మధ్య కాలంలో చాలా కామన్ గా వచ్చిన మాట, యాక్సిడెంట్ అయింది, ఆపరేషన్ లేదు, పేషెంట్ రికవర్ అవుతుంది. దయచేసి గమనించాల్సిందల్లా ఏమిటంటే బ్రెయిన్ డాట్ అంటే ఏదో బ్రెయిన్ ఏం కుళ్ళిపోవటం లేదు. బ్రెయిన్ కి అవగాహన శక్తి అన్నది తగ్గిపోతూ ఉంటుంది. సోషల్ మీడియా వాడకం అన్నది, శాతం అన్నది తగ్గించాలి. నేను ఇంతవరకు రీసెర్చ్ చేసిన దాంట్లో మాకు అనిపించింది ఐన్స్టైన్ ఆయన బ్రెయిన్ ఇంతవరకు మొత్తం దేశంలోనే ఎక్కువ వాడారని చెప్తారు. సో మీ ప్రకారం ఏమంటారు? 2025లో అది చాలా ఇంకా విరిగా వాడబోతున్నారు. అమెరికాలో ఎలాన్ మస్క్ గారు ఒక చిప్ కనిపెట్టేసి బ్రెయిన్ లో ఉన్న మెమరీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు అంటున్నారు. ఈ టెక్నాలజీ మీద మీరు ఏమంటారు? అందరికీ తెలియాల్సింది ఏమిటంటే మరణాల సంఖ్య 36%. ఇది మెదడులో ఉండేటువంటి కణాలు రప్చర్ అయిపోతాయి. ఈ మధ్యకాలంలో కొన్ని స్టడీస్ వస్తున్నాయి, మెదడు తాలూకా సంపత్తి కన్నా కంప్యూటర్ తాలూకా గమనం ఎక్కువైంది. 10 minutes ఒకసారి అన్ని మర్చిపోతుంటాడు. సో ఇట్లాంటివి ఎందుకు జరుగుతుంటాయి? 10 minutes 3 నిమిషాలు 4 నిమిషాలు పక్కన పెడితే, సైన్స్ ప్రకారం ఒక మాట చెప్తాను, మామూలుగా నేను స్పిరిచువల్ గా చాలా నమ్ముతాను. ఒకటి, రైట్ హ్యాండ్ రాసే వాళ్ళు ఒకలా ఆలోచిస్తారు, లెఫ్ట్ హ్యాండ్ రాసే వాళ్ళు ఇంకొకలా ఆలోచిస్తారు. ఎందుకు సార్ అలా? మళ్ళీ సృష్టికర్త గొప్పతనం మన పొగడకు తప్పదు. కుడి చేతి నుంచి తీసుకుంటాడట, ఎడమ చేతి నుంచి ఇస్తాడు. అంటే దానికి మేనేజ్మెంట్ ఎలా? బ్రెయిన్ ట్యూమర్ ఉంటుంది, వాటర్ పడితేనే కొంచెం కూల్ అవుతుంటుంది బ్రెయిన్ అనేది. సో నిజమేనా సార్? అయితే ఇప్పుడు మీరు యుక్త వయసులో ఉండడం వల్ల దాని ప్రభావం మీకు తెలియదు. దాని తర్వాత నిద్రగానే తక్కువ అయినట్టయితే దాని ప్రభావం పెను ప్రభావం. సార్ ఇన్ని ఆపరేషన్ చేసింటారు, ఏ రోజైనా కంటతడి పెట్టారా? కొన్ని ఆపరేషన్లు చేసినప్పుడు ఈ పేషెంట్ కాంప్లికేషన్ రాకూడదు అని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ పేషెంట్ కి కాంప్లికేషన్ ఇస్తాం. అయ్యో. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుదీప్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ మన ముందర మీకు ఎంతో ఇష్టమైన డాక్టర్ ఉన్నారండి. బేసిక్ గా ఈ రోజులో మనం చూసుకోవచ్చు, బ్రెయిన్ ఫంక్షనింగ్ హ్యూమన్ బాడీకి ఎంతో ఇంపార్టెంట్. అంటే ఒక బ్రెయిన్ డెడ్ అయినా యాక్టివ్ ఉన్నా మన ఫంక్షనింగ్ ఎలా జరుగుతుంది, ప్రతి ఒక్క గైడెన్స్ కానీ ఒక ఎట్లా చెప్పాలంటే ప్రతి ఒక్క రూల్ కూడా బ్రెయిన్ నుంచే మన బాడీ ఫంక్షన్ లోకి యాక్టివేట్ అవుతుంది కదా. సో బ్రెయిన్ మీద మనకు చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు, వాటికి సరైన న్యూరో సర్జన్ ఎవరిని మనం అప్రోచ్ అవ్వాలి, ఇలాంటి డౌట్స్ మీకు ఉంటాయి. సో ఇవాళ నేను మీ ముందరికి ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్స్ మన అమీర్పేటలో ఉంది కదండి. సో అందులో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ వాంటెడ్ సీనియర్ మోస్ట్ ఇంపార్టెంట్ డాక్టర్ అని చెప్పుకోవాలి, పి రంగనాథం గారు మన ముందర ఉన్నారు. సో మరి సార్ గురించి అండ్ మరోపక్క బ్రెయిన్ ఫంక్షనింగ్ విధానంలో చాలా మందికి ఇప్పుడు ఎదురయ్యే సమస్యల గురించి, ప్రతి ఒక్క దాని గురించి కూడా మన ఫేవరెట్ రంగనాథం సార్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సార్. 40-45 years ఎక్స్పీరియన్సా సార్? 42 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. అంటే మీరు చదువుకునే రోజుల్లో ఈ రోజులకి టెక్నాలజీ చాలా అప్గ్రేడ్ అయింది కదా సార్. ఎలా ఫీల్ అవుతుంటారు సార్? అంటే ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన నుంచి మనిషి తాలూకా ఇన్వాల్వ్మెంట్ అనేది తక్కువైపోతుందా అని ఒక అనుమానం వస్తుంది. వాస్తవానికి మనిషి ఎప్పుడు మనిషి, ఎంత కంప్యూటర్ వచ్చినా కానీ. న్యూరో సర్జరీ అనుకోండి, మీరు అడిగారు. న్యూరో సర్జరీ 82లో ఎయిమ్స్ ఢిల్లీలో చదివాను నేను. అప్పుడు మొట్టమొదటి సిటీ స్కాన్ భారతదేశంలోనే ఒక్క ఢిల్లీలో ఉంది. ఓకే. అంటే ఆ సిటీ స్కాన్ కూడా ఎంతో ప్రీమియంగా వాడేవాళ్ళు. సాయంకాలం 5 వరకే, ఆ తర్వాత క్లోజ్డ్. ఆ తర్వాత పేషెంట్లు రారా అంటే వచ్చేవాళ్ళు పేషెంట్లు. వస్తే మరి దానికి ఏం చేయాలి? చాలా పాత పద్ధతులు, చాలా పెయిన్ఫుల్ పద్ధతులు చేసేవాళ్ళు. యాక్సిడెంట్ అయింది, సీరియస్ ఉన్నాడు పేషెంట్, అన్కాన్షియస్ ఉన్నాడు, ఎక్కడో హర్యానా నుంచి వచ్చాడు, లేకపోతే పంజాబ్ నుంచి వచ్చాడు. వాళ్ళకి మెడలో ఒక సూదేసి అక్కడ నుంచి కాంట్రాస్ట్ ఇంజెక్ట్ చేసి యాంజియోగ్రామ్ని టెస్ట్ చేసేవాళ్ళం. ఓకే. ఆ కాంట్రాస్ట్ బ్రెయిన్ లోపలికి పోయి అక్కడున్న రక్తనాళాల తాలూకా డిస్ప్లేస్మెంట్ స్థితిగతులను బట్టి అక్కడ క్లాట్ ఉంది, దానికి ఆపరేషన్ లేదా అని ఉండేది. అది చాలా వ్యయ ప్రయాసతో కూడుకున్నది.
మరి సిటీ స్కాన్ ఎంత మారిపోయిందండి. ఇప్పుడు సిటీ స్కాన్ హైదరాబాద్లో ఉండి చూస్తే కొన్ని వేలు ఉన్నాయి సిటీ స్కాన్ మెషిన్. అవును. సిటీ స్కాన్ మెషిన్ లోపలికి వెళ్ళిన తర్వాత 3 నుంచి 4 నిమిషాల లోపలే 100% ఏం ప్రాబ్లం ఉంది, ఎక్కడుంది, ఏం చెయ్యాలి, క్యాన్సరా, క్యాన్సర్ కానిదా, ప్రమాదమైందా కాదా అని ఇన్ని వివరాలు 5 నిమిషాలు తెలుస్తుంది. అంటే టెక్నాలజీ ఎంత మారింది. ఎగ్జాక్ట్లీ సార్. దీనివల్ల ఏమిటంటే పేషెంట్కి సేఫ్టీ జోన్ బాగా పెరిగింది. ఉదాహరణకి 82లో పేషెంట్కి బ్రెయిన్ ఆపరేషన్ చేస్తే రిస్క్ అనేది ఎక్కువ ఉండేది. అవును, రిస్క్ ఉంటుందని చెప్పేవాళ్ళు. రిస్క్ ఇప్పుడు కూడా ఉంటుంది, కానీ రిస్క్ తాలూకు శాతం తగ్గిపోయింది. ఎగ్జాక్ట్లీ. అలాగే ఇంకో టెక్నాలజీ అనుకుంటే ఒకటి సిటీ స్కాను, ఎంఆర్ఐ. అసలు అంటే ఎంత ప్రెసిషన్ వచ్చిందంటే బ్రెయిన్లో ఏ భాగంలో ఉపరితలం నుంచి ఎంత లోపల ఉంది, ఏ ఎగ్జాక్ట్ చోట్లో ఉందని చెప్పేటువంటి టెస్టులు ఇవి. అవును. ఇంకా ఈ మధ్యకాలంలో నావిగేషన్ ఒకటి వచ్చింది. ఏమిటా నావిగేషను అంటే మనం ఒక బ్రెయిన్లో ట్యూమర్ ఉందని తెలిసింది, ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చారు, ఆపరేషన్ చేయాలంటే క్లియర్గా ఇంతకుముందు అందరూ అడిగేవారు నన్ను, బ్రెయిన్ అంతా ఓపెన్ చేస్తారా డాక్టర్ గారు అని. వాస్తవానికి కొంచెం ఎక్కువ పెద్దగా ఓపెన్ చేయాల్సి వచ్చేది ఆ రోజుల్లో. ఇప్పుడు కంప్యూటర్ మాధ్యమంతో ఏంటంటే మన ఓటీ లోపల ఒక కంప్యూటర్ స్పెషలిస్ట్ కూడా ఉంటాడు. ఆయన మాకు గైడ్ చేస్తూ ఉంటాడు, ఇంత దూరం ఉంది, ప్రమాదం చోటు నుంచి ఇంత దూరం, పైనుంచి ఇంత దూరం, ఇంత చిన్న ఏరియా మనం ఆపరేషన్ చేయడానికి బోన్ తీస్తే సరిపోతుంది. సో పేషెంట్స్ రికవరీ చాలా ఫాస్ట్ అయిపోయింది. హ్యూమన్ బ్రెయిన్ సార్ చాలా సెన్సిటివ్ పార్ట్. అటువంటి సెన్సిటివ్ పార్ట్ని ట్రీట్ చేయాలంటే మీ మెంటల్ స్ట్రెంగ్త్ ఎంత కూల్గా ఉండాలి? అది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే మెదడు అనేది భగవంతుడు సృష్టికర్త తయారు చేసింది, ఆత్మ స్పెషల్గా తయారు చేశాడు. నేను ఎన్నిసార్లు ఎన్ని ఇంటర్వ్యూలు చెప్పే మాట అంటే ఆయన మించినటువంటి ఇంజనీరు అసలు ఎవరు లేరు. ఎందుకంటే ఇప్పుడు కంప్యూటర్లు వచ్చాయి, ఇప్పుడు ఇవన్నీ వచ్చాయి. మనిషిని తయారు చేసినప్పుడు అప్పుడే అదంతా ఉంది. అంటే ఏమిటి, ఈ ప్రాంతం కంటి చూపుకి, ఇంకో ప్రాంతం వాసనకి, మరి ఆ ప్రాంతం కంటి చూపు గురించి పని చేయదు. ఇంకొకటి చెవి వినికిడికి, మేధో సంపత్తికి, నాలెడ్జ్కి, మెమరీకి అని ఒక్కొక్క భాగాన్ని ఆయన విభజించాడు. అంత సృష్టికర్త అది చేస్తూ ఇంకో మాట కూడా ఆయన గ్రహించాడు. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన శరీరం అందరికీ హెడ్ క్వార్టర్స్, అందువల్ల దానికి ప్రొటెక్షన్ కవచం కూడా అంతే ముఖ్యం అని. అంటే దాని పైన అమర్చినటువంటి పుర్రె భాగం ఏదైతే ఉందో స్కల్ బోన్ అంటాం ఆంగ్లంలో, అది ఎంత గట్టిగా ఉంటుందండి. ఉదాహరణకి ఇప్పుడు ఏదో చిన్న షార్ప్ ఆబ్జెక్ట్ కానీ ఏదో కత్తి కానీ పొట్టలోకి ఈజీగా వెళ్ళిపోతుంది, ఛాతి లోపలికి ఈజీ వెళ్ళిపోతుంది, చెయ్యలాగా పడిపోతే ఫ్రాక్చర్ అయిపోతుంది. బ్రెయిన్ అంత తొందరగా అవుతాయి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అప్పుడు ఆయన గ్రహించాడు మెదడుకి ఎంత రక్షణ అవసరం. అది పేదవాడు, భాగ్యవంతుడు, శ్వేతజాతీయుడు, నల్లజాతీయుడు అని కాదు, ఎవరికైనా మెదడు అనేది అంత ముఖ్యమని ఆయన గ్రహించి అంత గొప్ప, అంటే దానిలో ఉన్నటువంటి మేధో సంపత్తి, దానిలో ఉన్న ఇంపార్టెన్స్, శరీరంలో ప్రతి అవయవాన్ని కంట్రోల్ చేసే శక్తి ఆయనకే ఉన్నదని ఆయన దాన్ని నిర్దేశించాడు. అండ్ బ్రెయిన్లో కూడా మనం చూసుకుంటే 4 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. సో ఒక్కొక్క పార్ట్ గురించి మీరు ఎలా వర్ణిస్తారు? అంటే మెదడులో పెద్ద మెదడు, చిన్న మెదడు నిర్దిష్టంగా 2 భాగాలు ఉన్నాయి. పెద్ద మెదడుని ఈ భాగాన్ని పెద్ద మెదడు, ఇక మెడలో ఈ ప్రాంతంలో ఉండేదాన్ని చిన్న మెదడు, సెరిబెల్లం అంటారు. పెద్ద మెదడుని సెరిబ్రమ్ అంటారు. సెరిబ్రంలో 2 భాగాలు, ఒకటి రైట్ సైడ్, ఒకటి లెఫ్ట్ సైడ్. దాన్ని సెరిబ్రల్ హెమిస్ఫియర్ అంటారు. ఆ హెమిస్ఫియర్లో 4 లోబ్స్ ఉంటాయి. అన్నిటికంటే చిన్నది ఆక్సిపిటల్ లోబు, అన్నిటికంటే పెద్దది ఫ్రంటల్ లోబు, ఆ మధ్యస్థంగా ఉండేవి టెంపరల్ లోబు, పెరైటల్ లోబు అని. ఒక్కొక్క ప్రాంతం ఒక పని కోసం ఇచ్చాడు. అంటే చాలా ఇప్పుడు చెప్పడం అనేది కష్టం. ఫ్రంటల్ లోబ్ అనుకోండి తెలివికి, మేధో సంపత్తికి, మెమరీకి, నాలెడ్జ్కి. పెరైటల్ లోబ్ అనుకోండి, ఇప్పుడు కుడి పక్కన కానీ ఇబ్బంది ఉంటే ఎడమకాలు కంట్రోల్ చేయడానికి, ఎడమ పక్కన ఉంటే కుడికాలు కుడి కంట్రోల్ పక్కన చేయడానికి. అదే కాకుండా స్పర్శకి కేంద్రం, హెడ్ క్వార్టర్స్ ఆఫ్ సెన్సేషన్. టెంపరల్ లోబ్ అనుకోండి స్పీచ్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి కాంప్రహెన్షన్, ఒకటి ఎక్స్ప్రెషన్. అంటే మీరు నాకు ఏదైనా చెప్పారనుకోండి, అర్థం చేసుకోవడానికి కాంప్రహెన్షన్ అంటాం, బయటకు చెప్పగలడాన్ని ఎక్స్ప్రెషన్ అంటారు. ఒక స్వరకం స్పీచ్ ప్రాంతంలో ఉంటే రెండో స్వరకం స్పీచ్ టెంపరల్ లోబులో ఉంటుంది. అంటే అంత స్పెసిఫిసిటీ. అలాగే ఆక్సిపిటల్ లోబు అంటే కంటి చూపు కోసం ఉండేటువంటి ప్రాంతం. ఇట్లా 4 ఆయన ఇంపార్టెంట్ ఫంక్షన్స్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు సెరిబెల్లం మీరు ఏదైతే చిన్న మెదడు అని చెప్పామో దాని తయారీ వేరు. చిన్నగా ఉన్న పొట్టి వాళ్ళు, గట్టి వాళ్ళని చాలా దానికి ఫంక్షన్స్ చాలా ఉన్నాయి అంటారు. కోఆర్డినేషన్ అన్నది ఇప్పుడు మాటకు మన చెయ్య ముక్కు దగ్గరికి వెళ్తుంది వేని, అది అలా వెళ్ళాలంటే ఆ సెరిబెల్లం కంట్రోల్. అది ఏదైతే సెరిబెల్లం లేదని ఇబ్బంది ఎవరికైనా వచ్చింది అనుకోండి, ఇది ఇలాగ అయిపోతుంది. ఇన్కోఆర్డినేషన్ అంటాం. నడవలేరు వాళ్ళు, ఒక లైన్లో నడవలేరు. దానిని అటాక్సీ అంటాం. మాట స్వచ్ఛంగా ఉండదు. కాన్స్టిట్యూషన్ అని మనం సింపుల్గా చెప్పాము. ఈ సెరిబెల్లంలో ఇబ్బంది వస్తే కాన్స్టిట్యూషన్ అని అలా బ్రేకింగ్ లాగా వస్తుంది. అలాగే ఇన్ని తేడాలు దాంట్లో సెరిబెల్లంలో ఉంటాయి.
అదే కాకుండా ట్రెమర్ వస్తుంది, చాలా వణుకుతుంటాయి. ఇవన్నీ చిన్న మెదడు తాలూకు లక్షణాలు. ఒక వ్యక్తి ఎవరైనా మద్యం సేవించాడు అనుకోండి, ఎందుకు అలా అతను కంట్రోల్ లేకుండా ఉంటుంది, చిన్న మెదడు మీద దాని ప్రభావం రావడం వల్ల. ఇలాగ ప్రతి అవయానికి ప్రతి అవయం ఒకటే, ప్రతి భాగానికి నిర్దిష్టమైనటువంటి పనితీరు ఉంది. ఓకే. అండ్ మీరు అన్నారు కదా సార్, ఇప్పుడు ఆల్కహాల్ కన్సంప్షన్ వల్ల దీని మీద ఎంత ప్రభావం చూపిస్తుందని. ఇప్పుడు స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటివి డైలీ ఎక్కువైపోయాయి. అంటే ఒకప్పుడు ఇంటి దగ్గర చూస్తారని భయపడి సందులలో పోయి తాగేవాళ్ళు, కానీ ఇప్పుడు ఇంటి ముందరే నిలబడి తాగే స్టేజ్కి వచ్చారు. అంతవరకు ఎందుకు? ఇప్పుడు గత 31వ తారీఖు అంటే 3 రోజుల క్రితం ఏదైతే డిసెంబర్ 31వ తారీఖుని మన రాష్ట్రం తెలంగాణలో 450 కోట్లుకి అమ్ముడైందట. ఏది సరిపోయేటువంటి మద్యం. ఎగ్జాక్ట్లీ. అంటే మరి చూడండి ఎంత విరివిగా వాడుతూ ఉన్నారు. అంటే సంస్కృతి మారిపోయింది, ఆలోచన మారిపోయింది, పద్ధతులు మారిపోయినాయి, కల్చర్ మారిపోయింది. బట్ ఎక్కువ ఆల్కహాల్ కన్సంప్షన్ చేయడం వల్ల బ్రెయిన్ కి ఎటువంటి ఎఫెక్ట్స్ వస్తాయి? చాలా మార్పులు వస్తాయి. అవునా? దానివల్ల ఏమిటంటే మెదడు మీద ఆ షార్ప్నెస్ తగ్గిపోతుంది, మేధో సంపద తగ్గిపోతుంది, జ్ఞాపశక్తి తగ్గిపోతుంది, క్యాలిక్యులేషన్, డెసిషన్ మేకింగ్ ఇవన్నీ చాలా తగ్గిపోతాయి. అదే కాకుండా ఈ కొన్ని వీటిలో వాళ్ళు తెలియకుండానే వాళ్ళకి అబద్ధాలు చిన్న చిన్న ఏదో చెప్తూ ఉంటారు. వెన్నుకి ఎన్సెఫలోపతి అని అంటారు. కంటి చూపు తగ్గడానికి ఆస్కారం ఉంది. అదే కాకుండా చిన్న మెదడు మీద ఇంతకు మనం చెప్పుకున్నట్టయితే వాళ్ళలో కంట్రోల్ లేకుండా పడిపోవడానికి ఆస్కారం కూడా ఉంటుంది. ఎవరైతే పెద్ద వయసు అయ్యిండి కొంచెం ఆ మద్యం తీసుకుంటా ఉంటే, ఈ మధ్యన అమెరికాలో పెద్ద ప్రఖ్యాత జర్నల్లో ఒకటి వచ్చింది, వాళ్ళు రిపీటెడ్గా పడిపోవడం, దానివల్ల బ్రెయిన్లో క్లాట్స్ తయారవడం చాలా ఎక్కువ శాతం ఉంది అని. అంటే ఎంత ఆల్కహాల్ తీసుకుంటే, వయసు ఒకటే కాదు, ఆల్కహాల్ ప్లస్ వయసు కానీ పెద్దదైతే వాళ్ళు బ్రెయిన్లో క్లాట్స్ ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంది. సో ఆల్కహాల్ తాలూకా ప్రభావం అంత ఎక్కువగా ఉంది. అంటే ఈ రోజుల్లో జనాలు ఎలా అయ్యారంటే సార్, అవుట్ సైడ్ బ్యూటిఫుల్ పెట్టుకున్నారు కానీ ఇన్సైడ్ ఏమైపోతుంది, ఆర్గాన్స్కి ఎటువంటి ఎఫెక్ట్స్ పడుతున్నాయి అనేది చాలా తగ్గిపోయింది. అంటే దానికి రకరకాల కల్చర్లు, సిట్టింగ్ కల్చర్ అని, స్టాండింగ్ కల్చర్, రకరకాల పరిభాషలు, భాషలు. వీక్ అయ్యేసరికి ఇప్పుడు మాటకి అన్మైండింగ్ అని ఒక మాట వచ్చింది. అంటే ఇప్పుడు చాలా స్ట్రెస్ఫుల్ అట. 5 రోజులు 6 రోజులు వీక్ అంతా పనిచేసిన తర్వాత ఇంకా దానికి మద్యం సేవించి ఏదో పబ్కి వెళ్ళకపోతే ఇంకా లాభం లేనటువంటి అత్యంత పరిస్థితి. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో రాజ్భవన్ రోడ్లో ఉండేవాడిని. రాజ్భవన్ రోడ్ అంత నుంచి మళ్ళీ బేగంపేట వరకు ఒక పబ్బు లేదు. ఇప్పుడు మీరు ఒకసారి కౌంట్ చేయండి ఎన్ని పబ్బులు ఉన్నాయి. ఇప్పుడు ఆర్థికంగా కూడా వాళ్ళకి తాలూకా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా బ్రేక్ ఈవెన్ రావాలంటే వాళ్ళకి దానికి సరైన బిజినెస్ లేకపోతే ఉండవు కదా. అంటే ఎంత పెరిగింది ఆలోచన సరళి ఎలా మారింది అన్న దానికి అదొక చిన్న తార్కాణం. ఎగ్జాక్ట్లీ సార్. అంటే ఇప్పుడు చిన్న పిల్లలని తీసుకోవచ్చు సార్, పసితనంలో బయటికి వెళ్ళి ఆడుకుంటుంటారు, కొన్నిసార్లు తెలియకుండానే దెబ్బలు తగిలించుకొని వస్తారు. అంటే చిన్నప్పుడు తగిలే దెబ్బలు పెద్దయ్యాక ప్రభావం చూపిస్తాయా? అది ఛాన్సెస్ తక్కువ. జనరల్ గా దెబ్బ తాలూకా ప్రభావం అప్పుడే తెలుస్తుంది. ఓకే. చిన్న రేరుగా ఒక పద్ధతి ఉంది. చిన్నపిల్లలకు దెబ్బ తగిలింది, ఒక ఫ్రాక్చర్ అయింది, తర్వాత కాలక్రమేణా కొన్ని కారణాల వల్ల ఆ ఫ్రాక్చర్ తాలూకా మందం, డిస్టెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. దాన్ని గ్రోయింగ్ ఫ్రాక్చర్ ఆఫ్ ది స్కల్ అంటారు. అది చాలా తక్కువ శాతం. తలకు దెబ్బ తగిలింది, అప్పుడు ఏదో చిన్న ఫ్రాక్చర్ ఉంది, డాక్టర్ గారు బాగానే మాట్లాడుతున్నాడు పిల్లాడు అనుకుని ఇంటికి పంపించేసేవాళ్ళు. దానిపైన ఏదో వాపు ఉంది, వాపు కూడా నెమ్మది తగ్గిపోతుంది. తర్వాత ఏం జరుగుతుంది, ఈ మెదడు పైన ఉపరితలం మీద భగవంతుడు ఒక పొర ఇచ్చాడు, ప్రొటెక్టివ్ మెంబ్రేన్, జోరా మ్యాటర్ అంటాం. అంటే అలాంటి పేషెంట్స్లో ఈ జోరా మ్యాటర్ అన్నది కట్ అయ్యి నెమ్మది మెదడు తాలూకా పల్సేషన్, మెదడు కొట్టుకుంటూ ఉందండి పల్సేషన్ గుడిలాగే. అది అంతమందికి తెలియదు. అది మేము ఆపరేషన్ చేస్తూ ఉంటాం. ఆపరేషన్ చేసి సరిగ్గా ఈ పేషెంట్ రికవర్ అవడానికి ఆస్కారం ఉందా లేదా, ప్రమాదం ఉందా అని చెప్పడానికి ఒక తార్కాణం ఏంటంటే బ్రెయిన్ కొట్టుకోవాలి, పల్సేషన్స్ ముడి కొట్టుకున్నట్టే. ఆ పల్సేషన్స్ ఉండడం వల్ల ఇప్పుడు సముద్రం తాలూకా పక్కన ఒడ్డున ఏమవుతుంది చెప్పండి, కెరటాలు వచ్చి దీన్ని కట్ అయిపోతుంది కదా. అలాగే ఈ బోను ఫ్రాక్చర్ అయింది, పైన ఉండేటువంటి రక్షణ పొర కూడా లేదు. సో డైరెక్ట్గా ఏమవుతుంది, ఆ బోనుకు వచ్చి బ్రెయిన్ తగులుతూ ఉంటుంది. అప్పుడు ఆ చిన్న ఫ్రాక్చర్ నెమ్మదిగా పెద్దగా అవుతుంది. దానిని గ్రోయింగ్ ఫ్రాక్చర్ అది స్కల్. అది చాలా చిన్న అవకాశం. ఎక్కువ శాతం ఏదైనా ప్రమాదం ఉంటే దెబ్బ తగిలినప్పుడే, అప్పుడు లేకపోతే కొంచెం వారంలోనో 10 రోజుల్లోనో దాని తాలూకు ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉంది. నేను ఎక్కువగా చూసాను సార్ పెరిగే వయసు నుంచి, రైట్ హ్యాండ్ రాసే వాళ్ళు ఒకలా ఆలోచిస్తారు, లెఫ్ట్ హ్యాండ్ రాసే వాళ్ళు ఇంకొకలా ఆలోచిస్తారు. ఎందుకు సార్ అలా? అది డామినెన్స్ అని అతను భగవంతుడు తయారు చేసిందే. మళ్ళీ సృష్టికర్త గొప్పతనం మన పొగడకు తప్పదు. లెఫ్ట్ హ్యాండెడ్నెస్, రైట్ హ్యాండెడ్నెస్ అని ఉంది. ఆ 2 చేతులతో ఈక్వల్ గా చేసే వాళ్ళ శాతం చాలా తక్కువ. మళ్ళీ కొంతమంది రైట్ హ్యాండ్ తో సంతకం పెడతారు, లెఫ్ట్ హ్యాండ్ తో ఆట ఆడతారు. అదే కాకుండా ఇప్పుడు ఆటగాళ్ళు లెఫ్ట్ హ్యాండెడ్ వాళ్ళు చాలా అట్రాక్టివ్ ఆటగాళ్ళు అంటారు. ఆ దిశానిర్దేశం ఏదైతే ఉందో హ్యాండెడ్నెస్ అన్నది బ్రెయిన్ లో ఏ ఏరియాలో ఎటు పక్కన అది బాగా ఎక్కువ డెవలప్ అయింది అన్న దాన్ని బట్టి ఉంటుంది.
ఓకే. అండ్ బేసిక్గా ఈ రోజుల్లో చూస్తుంటాం సార్, అంటే ఎక్కువ మంది బయట తిరగడం వల్ల యాక్సిడెంట్స్ ఎక్కువగా చూస్తున్నాము. ఈ యాక్సిడెంట్ అయినప్పుడు ఒకసారి ఆపరేషన్ అవుతుంది, తర్వాత కూడా వాళ్ళ ఫంక్షనింగ్ కానీ, బ్రెయిన్ నుంచి వచ్చే రెస్పాన్స్ కానీ, నడవడిక కానీ చాలా మార్పులు వస్తుంటాయి. సో దీనికి కారణం ఏమంటారు? అంటే బ్రెయిన్ అన్నది అసలు యాక్సిడెంట్ అయినప్పుడే బ్రెయిన్కి ఎలాంటి యాక్సిడెంట్, ఎలాంటి దెబ్బ తగిలింది అని. ఇప్పుడు రోడ్లు బాగా అయిపోయినాయి, తర్వాత వెహికల్స్ చాలా ఫాస్ట్ అయినాయి. మామూలుగా 40లో 30లో నడిపించే వాళ్ళు ఎక్కడున్నారండి? అందులో ఓఆర్ఆర్ లేకపోతే ఇప్పుడు చతుర్భుజ రోడ్ ఎక్కడ ఎక్కినా కానీ 100, 120. చివరి గవర్నమెంట్ వాళ్ళు బోర్డులు పెట్టాల్సి ఉంటుంది, ఇక్కడ స్పీడ్ లిమిట్ ఎంత 120 కన్నా వెళ్ళకండి అని. అలాంటప్పుడు ఆ స్పీడ్కి యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఎవరికి మనం యాక్సిడెంట్ కావాలని కోరుకోం. జరిగినప్పుడు ఏమిటి, యాక్సిలరేషన్ డిసెలరేషన్ అని ఒక మాట ఉంది. ఏమిటి యాక్సిలరేషను? మరి మెదడుకు సంబంధించి చాలా గొప్ప మాట అది. అంటే సడన్గా ఒక మామూలుగా స్టేషనరీగా కదలకుండా ఉండేటువంటి ఒక ఆబ్జెక్టు సడన్గా దానికి జరికొస్తే, ఒక బ్లో తగిలి ఒక దెబ్బ తగిలితే రియాక్షన్ ఎక్కువ, అది యాక్సిలరేషన్ అంటారు. డిసెలరేషన్ అంటే ఏమిటి, వెళ్తూ త్వరగా వెళ్తుంది, దాన్ని తక్కువ ఆగిపోతే అంటే మనం బ్రేక్ కొట్టినట్టే. మనం ఇప్పుడు ఏది ఈ లైట్లు వచ్చే ట్రాఫిక్ లైట్లు సడన్ గా మనం రైజ్ చేస్తూ ఉంటాం, అప్పుడు ఏమవుతుంది, మనకే జరుపుకుంటుంది. బ్రెయిన్ అన్నది స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏమిటి, బ్రెయిన్ మామూలుగా స్థిరం ఉండడం వల్ల దానికి సడన్ గా జరుకొచ్చి ఒక బ్లో, ఒక దెబ్బ తగిలి ఒక గుద్దితే ఏమవుతుంది, ఆ కదలిక అయిపోతుంది. బ్రెయిన్ లోపల మిగతా భాగాల నుంచి మూమెంట్ వస్తుంది, రొటేట్ అవుతుంది బ్రెయిన్. అదే కాకుండా అందరికి తెలియని విషయం ఏమిటంటే, మెదడు పైన ఉండే కప్పు స్కల్ బోన్ స్మూత్ గా ఉంటుంది, బ్రెయిన్ లోపల చాలా మామూలుగా ఇర్రెగ్యులర్ గా ఉంటుంది. ఈ బ్రెయిన్ దానికి వెళ్ళి తగిలితే ఏమవుతుంది, చాలా డ్యామేజ్ అవుతుంది. అదే కాకుండా ఈ సోకాల్డ్ స్ట్రెయిన్స్ ఏమవుతుంది, మెదడులో ఉండేటువంటి కణాలు రప్చర్ అయిపోతాయి, యాక్సాన్స్ అంటాం. అంటే యాక్సాన్స్ ఏమిటి, పక్కన ఉండే కణాలకి బ్రెయిన్ లోపల కొన్ని బిలియన్స్ కణాలు ఉన్నాయంట, ఎవరు కౌంట్ చేయలేదు ఇంతవరకు. న్యూరాన్ లో ఓ భాగం చూసుకుంటే పెద్ద భాగాన్ని తాలూకా బాడీ అంటారు, చిన్న పక్కగా వచ్చేదాన్ని డెండ్రైట్స్, ముఖ్యమైన ఒక పొడుగ్గా ఫైబర్ గా థిన్గా ఉండేదాన్ని యాక్సాన్ అంటారు. ఈ యాక్సాన్కి దెబ్బ తగిలింది అనుకోండి, ఎంత ప్రమాదం. ఎందుకు, సమాచారాన్ని చేరవేసే వ్యవస్థ యాక్సాన్. ఇప్పుడు అది కుదేలైపోతుంది కదా. కాబట్టి వ్యవస్థను మనం నాశనం చేసినట్టు అవుతుంది. దానివల్ల వ్యక్తి తాలూకా జ్ఞాపశక్తి, స్పృహ నుంచి కోలుకోవడానికి అన్కాన్షియస్నెస్, కొంతమంది అదృష్టవంతులు ఏదో కానీ దీని నుంచి రికవర్ అయ్యారు అనుకోండి, దాన్ని డిఫ్యూజ్ యాక్సినల్ ఇంజరీ అంటారు. ఈ మధ్య కాలంలో చాలా కామన్ గా వచ్చిన మాట. యాక్సిడెంట్ అయింది, ఆపరేషన్ లేదు, పేషెంట్ రికవర్ అవటం లేదు. చుట్టాల ఆలోచన ఎలా ఉంటుంది, ఆపరేషన్ అని అనటం లేదు, ఆపరేషన్ అవసరం లేదన్నారు, పేషెంట్ బాగా కావటం లేదు. దయచేసి గమనించాల్సిందల్లా ఏమిటంటే, ఏ రకమైన యాక్సిడెంట్ బ్రెయిన్కి తగిలింది, దెబ్బ ఏ రకమైన తగిలింది అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ డిఫ్యూజ్ యాక్సినల్ ఇంజరీలో మెదడు లోపల లోపల భాగంలో, ముఖ్యంగా మెదడు లోపల వైట్ మ్యాటర్, గ్రే మ్యాటర్ ఉంటుంది. అంటే 2 రకాల భాగాలను ఆయన అమర్చాడు. పైన ఉండేదాన్ని గ్రే మ్యాటరు, లోపల ఉండేదాన్ని వైట్ మ్యాటర్ అంటారు. ఈ డిఫ్యూజ్ యాక్సినల్ ఇంజరీలో ఈ వైట్ మ్యాటర్లో ఉండేటువంటి ఈ యాక్సాన్స్, నెర్వ్ ఫైబర్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. అది గ్రేడ్ 1. ఇప్పుడు అలాగే డ్యామేజే కాకుండా ఈ టిష్యూ టేర్ హెమరేజెస్ అని ఉంటాయి. అంటే దానివల్ల కొంచెం చిన్న బ్లడ్ తయారవుతుంటుంది, బ్లడ్ క్లాట్స్. అది గ్రేడ్ 2. అది అక్కడతో నాకుండా మళ్ళీ చిన్న మెదడులో బ్రెయిన్ స్టెమ్లో వచ్చింది అనుకోండి క్లాట్స్, గ్రేడ్ 3. ఇప్పుడు డిఫ్యూజ్ యాక్సినల్ ఇంజరీ అయ్యి ఆపరేషన్ అవసరం లేకపోయినా గ్రేడ్ 3 వచ్చింది అనుకోండి, దానివల్ల రికవరీ చాలా ప్రమాదం. అందరికీ తెలియాల్సింది ఏమిటంటే, దీని గురించి దానికి అవగాహన కొంచెం తక్కువ ఉంది. ఒక డిఫ్యూజ్ యాక్సినల్ ఇంజరీలో మరణాల సంఖ్య 36% ఉంది, రికవర్ అయితే 45%. సివియర్ ఇంజరీస్ అన్నది దగ్గర 35. మామూలుగా సింపుల్ గా ఉండేటువంటి ఇంజరీస్ 45%. అంటే ఏ గ్రేడ్లో ఉన్న దెబ్బ తగిలింది వ్యక్తికి అన్న దాన్ని బట్టి కూడా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు సింపుల్ ఏమిటి, డిఫ్యూజ్ యాక్సినల్ ఇంజరీ అయితే ఆపరేషన్ అవసరం అనేది చాలా తక్కువ శాతం. మీకు కొంతమందికి ఎవరికైతే ఈ ఫార్ములా 1 రేసింగ్ లో ఇంట్రెస్ట్ ఉంటే, మైకెల్ షూమాకర్ అని ఒక లెజెండ్, ఆయన ఫార్ములా 1 రేస్ ఆయన. ఆ ఫార్ములా 1 రేసు ఆయన ప్రపంచ ఛాంపియన్ 7 సార్లు. అసలు ఆయన కొట్టిన ఇంతవరకు లేరు, 91 సార్లు గెలిచాడు. ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత వెళ్ళి సరదాగా వెళ్ళి స్కీయింగ్ చేశాడు, ఐస్ స్కేటింగ్. అక్కడ హెల్మెట్ పెట్టుకున్నా కూడా ఒక రాక్ మీద పడిపోవడం, తలకి గాయం అవడం,
2013లో జరిగింది, ఇప్పటికి 2024 అంటే 11 సంవత్సరం 25 వచ్చింది. 11-12 సంవత్సరాల్లో కూడా ఆయన పూర్తిగా రికవర్ కాలేదు. దానికి నిపుణులు చెప్పినటువంటి విషయం ఏంటంటే డీప్ యాక్సినల్ ఇంజరీ. అంటే వాళ్ళు వెజిటేటివ్ స్టేట్, అంటే ఎక్కడో ఉంటారు, వాళ్ళ లోకంలో ఉంటారు, ఎవరితో మాట్లాడలేరు, కమ్యూనికేషన్ ఉండదు, ప్రతి దానికోసం. కోమా మళ్ళీ వేరు. కోమా అంటే అసలు కళ్ళు కూడా తెరవండి, వీళ్ళు కళ్ళు తెరుస్తారు చూస్తారు, కానీ ఎక్కడో వాళ్ళ లోకంలో ఉంటారు. ప్రతి దానికి కూడా వాళ్ళు మన వ్యక్తి మీద డిపెండ్ అవ్వడమే. భోజనం కావాలని అడగలేరు, చెప్పలేరు, చేయలేరు, అలాంటి పరిస్థితి. సెన్సేషన్స్ అంటే మనం అది అప్రిషియేట్ చేయడం కష్టం అది వాళ్ళని, ఎందుకంటే వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఉండదు. కోమా అంటే పూర్తిగా లేకుండా, కంటి చూపు లేకుండా అలాగ నిశ్చేదంగా పడి ఉన్నవాళ్ళు. బట్ ఇలాంటి వాళ్ళు తిరుగుతుంటారు కదా సార్, అంటే నార్మల్ కాన్షియస్ లో ఉంటారు కదా, కానీ ఫంక్షనింగ్ వాళ్ళు తిరగడానికి వాళ్ళంతటా వాళ్ళు లేదు కదా. ఎవరికైతే డీప్ యాక్సినల్ ఇంజరీ సోకాల్ వెజిటేటివ్ స్టేట్ వాళ్ళన్నది ఫీడింగ్ కూడా ఎక్కడో ట్యూబ్ నుంచే, లేదు ట్యూబ్ అవసరం లేకపోయినా తినిపించడం ఏదో అలాగల్లా టైంని బట్టి ఇవ్వడమే. వాళ్ళంతటా వాళ్ళు బయటకు వెళ్ళడానికి ఆస్కారం లేదు. చాలా డెఫిసిట్స్ ఉంటాయి, కాలు చేయి సరిగ్గా పనిచేయదు. ఎందుకంటే మెదడులో అన్ని చోట్ల అంత డ్యామేజ్. గ్రేడ్ 3 గురించి మనం మాట్లాడుతున్నాం. గ్రేడ్ 1 తాలూకు వచ్చిన వాళ్ళు ఒక విధంగా అదృష్టవంతులు. దెబ్బ తగలం ఎవరికి అదృష్టం కాదు. ఒకవేళ గ్రేడ్ 1 అయితే మాత్రం ఏదో చిన్న తలనొప్పి, జ్ఞాపకశక్తిలో తేడా రావడం, నిద్ర ఒక్కోసారి ఎక్కువ పోవడం లేదా నిద్ర తక్కువ పోవడం, అప్పుడప్పుడు వాంతులా రావడం, ఇలాంటి కొంచెం చికాకు ఉండడం, ఇలాంటివి వస్తూ ఉంటాయి. కానీ వాళ్ళు మనుషులైతే రికవర్ అవుతారు. అండ్ ప్రజెంట్ ట్రెండ్ ఒకటి చూస్తున్నాం సార్, అంటే అమెరికాలో ఎలాన్ మస్క్ గారు ఒక చిప్ కనిపెట్టేసి బ్రెయిన్ లో ఉన్న మెమరీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు అంటున్నారు. ఈ టెక్నాలజీ మీద మీరు ఏమంటారు? అది మరి 2025లో అది చాలా ఇంకా విరిగా వాడబోతున్నారు. ఇప్పుడు 2024 జనవరిలో మస్క్ గారు ఒకటి చేస్తేనే అందరూ పరిహాసం చేశారు. ఆయన కొంచెం ఎక్సెంట్రిక్, అంటే అందరూ ఏదో 20 సంవత్సరాల తర్వాత చేయబోయేదాన్ని ఇప్పుడు ఊహిస్తాడు ఆయన. ఆ జ్ఞాపకశక్తి, ఆ మేధో సంపత్తి ఆయనకి ఇచ్చాడు భగవంతుడు. ఆయన గొప్పతనం అది. 2024లో వచ్చినప్పుడు బ్రెయిన్ చిప్ పెడితే ఇంప్లాంట్ చేస్తే ఇలాగే అంటాడు అన్నింటినో అన్నారు. ఆ తర్వాత ఎన్ని కంపెనీలు అండి? ఒక కనీసం 8 మంది 10 కంపెనీలు అవే చేస్తున్నారు. ఎంతవరకు అంటే కంటి చూపు లేని వాళ్ళకి ఈ చిప్ పెడితే చూపు కూడా కలుగుతున్నది అనేటువంటి ఒక ఇది కూడా వచ్చింది. ఇప్పుడు ఆ వ్యక్తికి మొదటిసారి ఆయన చేసినటువంటి చిప్ అన్నది ఏమిటి? ఒక పెరాలసిస్ మాదిరి అయిపోయి కాలు పని చేయకుండా మామూలుగా స్పృహలో ఉన్న మనిషి కాలు చేతులు అచేతనంగా ఉన్నాయి, అతనికి ఏదో వస్తువు కావాలి, ఏదో కర్సర్ వాడాలి అంటే ఈ మేధో సంపత్తిని ఒక మూమెంట్స్ గా దాన్ని మార్చేటువంటి గొప్ప పద్ధతి ఆయన కనిపెట్టాడు ఆ కర్సర్ ద్వారా. బట్ అంటే హ్యూమన్ రోబోట్స్ అయిపోతారు కదా సార్. అంటే రోబోట్స్ అంటే మళ్ళీ అందులో వ్యక్తి తాలూకు నాలెడ్జ్ లేదు. అందులో వ్యక్తి నార్మల్ కాన్షియస్ ఉంటాడు. కదలిక లేని మనిషికి మేధో సంపత్తి ద్వారా, అంటే తన ఆలోచన, నాకు ఇది కావాలి వస్తువు అని ఒకటి ఉంది, లేకపోతే ఒక వీడియో గేమ్ ఆడాలి, లేకపోతే ఏదో దానిని ఇంకోటి ఏదో చేయాలి, అది చేయలేకపోయిన పరిస్థితిలో ఉన్నాడు అచేతనం ఆయన. కానీ దానివల్ల ఒక కర్సర్కి ఆ మెసేజ్ కానీ ఫార్వర్డ్ చేస్తే దాని ద్వారా తెలియకుండానే అక్కడ కర్సర్ మూవ్ అవుతుంది. అలాంటిది గొప్పదే, అది చాలా గొప్ప పరిశోధన. ఇంకా నేను అనుకోవడం చాలా ఈ మధ్య కాలం ఇంకోటి చదివాను, ఎవరికైతే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా 2 రోజుల క్రితం వచ్చింది, అంటే వాళ్ళకి పడుకున్నప్పుడు ఊబకాయం ఉండి చాలా సౌండ్ ఉంటుంది, నైట్ అంతా స్నోరింగ్ ఉంటూ ఉంటుంది, సరిగ్గా నిద్రపోరు, పక్క వాళ్ళకి కూడా నిద్ర కష్టం అవుతుంది. వాళ్ళకి ఈ టంగ్ మీద, నాలుక మీద ఒక రకమైన చిప్ లాంటిది చిప్ ఇక్కడ పెట్టి దానికి చిన్న వైర్స్ ఇంప్లాంట్స్ ఎలక్ట్రోడ్స్ పెట్టారట. స్నో అంటే టంగ్ వెనక్కి ఫాలో చేయదు. అసలు స్నోరింగ్లో ఏమిటంటే వెనక్కి పడిపోతుంది టంగు పెద్దగా అయిపోయి అని. ఇప్పుడు అదే ఆపిస్తే అదొక మరి కొత్త టెక్నాలజీ, ఇలాగ చాలా ఇంట్లో వస్తుంది. బట్ ఇంత టెక్నాలజీ ఇంకా ముందు వాడతారు. ఇంకా నా ప్రకారం ఏంటంటే అది డెఫినెట్ గా దాన్ని ఇప్పుడు ఎందుకు సింపుల్ గా మీరు ఆ బ్రెయిన్ చిప్ గురించి ఇది ఎలాన్ మస్క్ ఆఫీస్ ముందట వేలాది మంది వెయిట్ చేస్తున్నారట. దాని కాస్ట్ మళ్ళీ మామూలు వాడికి అది అందుబాటులో లేదు. ఇది అమెరికాలోని వేలాది డాలర్లో ఉంది దాని తాలూకా ఇది కాస్ట్. అవి కూడా ఎఫోర్డ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు అంతరిక్షం వెళ్ళడానికి బ్లూ ఆరిజిన్ లో ఎంతమంది ఉన్నారంటే రెడీ, ఊరికి వెళ్ళి ఒకసారి రౌండ్ కొట్టి రావడానికి అది ఎంత కాస్ట్ అవుతుంది. ఎఫర్ట్ చేయగలిగిన ప్రజలు ఉన్నారు, ఇంట్రెస్ట్ ఉంది. కాబట్టి ఇలాంటి సాధనాలన్నీ నేను అనుకోవడం 2025 ఇంకా ముందు రాబోయే సంవత్సరాల్లో చాలా చాలా విరివిగా వాడతారని నేను అనుకుంటున్నాను. ఓకే, సో మన ఇండియన్ సొసైటీ తీసుకోండి సార్, బేసిక్ గా లైక్ ఒక మేల్ ఫ్యాక్టర్ ఫిమేల్ ఫ్యాక్టర్ చూస్తే ఇద్దరు ఆలోచన విధానం, మాట్లాడే విధానం ఇంత డిఫరెన్స్ ఉంటుంది. సో అంటే ఆ బ్రెయిన్ ఫంక్షనింగ్ మేల్ కి లాగా ఫిమేల్ కి లాగా ఫిక్స్ అయ్యి నాకు తెలిసి బ్రెయిన్ కి సెపరేట్ గా ఏం ఫంక్షన్ ఏమి లేదు. ఓకే, అయితే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పరిస్థితులు కానీ ఆ ట్రైనింగ్ కానీ ఆ చూసింగ్ కానీ వాళ్ళు అలాగే ఉంటూ ఉంటుంది. నాకు తెలిసి బ్రెయిన్ అంటే ఇప్పుడు మాట బ్రెయిన్ లోపల చూసేది మేల్ బ్రెయిన్ ఫీమేల్ బ్రెయిన్ చెప్పడానికి నిర్దిష్టమైనటువంటి ఒక పద్ధతులు అయితే నాకు తెలిసి లేవు. ఓకే ఓకే ఓకే. అండ్ కొంతమందిని చూస్తుంటాం సార్, చదువు అస్సలు రాదు కానీ గేమ్స్ లేకుంటే వేరే ఫీల్డ్ లోనో భలే యాక్టివ్ ఉంటాడు, అంటే ఏంటి ఆ డిఫరెన్స్?
ఆ డిఫరెన్స్ ఏమిటంటే వాళ్ళ తాలూకు మెయిన్గా ఏ ఫోకస్, ఏ ఇంట్రెస్ట్ మీద వాళ్ళకి అవగాహన ఉంది, ఇంట్రెస్ట్ ఉన్నది అని దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, అంటే ఆ బ్రెయిన్ కి ఎట్లా తెలుస్తుంది వీడికి ఈ అబ్బాయికి ఇది నచ్చుతుంది లేకుంటే ఈ వ్యక్తికి ఇది నచ్చుతుంది అని? అది దానికి ట్యూనింగ్ అయిపోతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు క్రికెట్ ఆడేవాడు క్రికెటే ఆడతాడు, దానికోసం సెపరేట్గా సెంటర్ ఏం లేదు. గేమ్స్ ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ గేమ్స్ దాని మీద దృష్టి పెడతారు. కొంతమంది ఇప్పుడు చెస్ ఆడేవాడు అనుకోండి, మొన్న గుకేష్ వచ్చి వరల్డ్ ఛాంపియన్ అయ్యాడు, టోటల్ కాన్సన్ట్రేషన్ అంతే, దానికి ఫిజికల్ గా దానికి పెద్ద ఇష్యూ ఏముంది. అంటే దానిలో గుకేష్ ఒక మాట చెప్పారు సార్ విన్నాయాక, నేను సోషల్ మీడియాని అసలు యూజ్ చేయను, సో దిస్ ఈస్ వన్ ఆఫ్ మై సక్సెస్, అంటే దాంట్లో ఇది ఒక భాగం. నేను డెఫినెట్ గా ఆయనతో ఏకీభవిస్తాను. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ అన్న దానికోసం రావాలంటే ఇవన్నీ డిస్ట్రాక్షన్స్, ముఖ్యంగా ఈ రోజుల్లో సోషల్ మీడియా, నిద్ర చాలా ముఖ్యం. నిద్ర ఎవరికైతే తక్కువ అవుతుందో కాన్సన్ట్రేషన్ తక్కువ అయిపోతుంది. సోషల్ మీడియా ఎంతసేపు స్క్రీన్, ఈ మధ్యన ఒక ప్రోగ్రామ్ చేసాం బ్రెయిన్ రాట్ అని. బ్రెయిన్ రాట్ అంటే ఏదో బ్రెయిన్ ఏం కుళ్ళిపోవటం లేదు, బ్రెయిన్కి అవగాహన శక్తి అన్న తగ్గిపోతూ ఉంటుంది. దానికోసమే ఇవన్నీ కూడా ఏది మంచి నిద్ర అవసరం, లేకపోతే ఎక్కడైనా గ్రీన్ ఫీల్డ్స్ ఉండే దగ్గరకో లేదా తోటల్లోనూ గార్డెన్లోకి వెళ్ళి విహరించాలి, ఎక్సర్సైజ్ చేయాలి, తీసుకున్నటువంటి భోజనం సరిగ్గా ఉండాలి, ఎక్కువ టెన్షన్ పోకూడదు, డెసిషన్ మేకింగ్ అన్నది పెద్ద వర్రీగా ఉండకూడదు, కొన్ని క్రియేటివిటీ ఉండాలి, ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలి, ఏదో పెయింటింగ్ కానీ ఆర్ట్ కానీ ఇలాంటి కొత్త విషయాలు బ్రెయిన్ షార్ప్గా ఉంచాలంటే, బ్రెయిన్ రాట కాకుండా ఉండాలంటే ముఖ్యమైనది ఏంటంటే సోషల్ మీడియా వాడకం అన్నది, శాతం అన్నది తగ్గించాలి. కరెక్ట్. అండ్ నేను రీసెంట్గా ఒక ఇష్యూ చూసాను సార్, మా అక్కనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ చేస్తుంది, కానీ ఆమెకి స్కాన్ చేసినప్పుడు వెనకాల స్ట్రెస్ వల్ల బ్రెయిన్లో ఉన్న చిన్న మెదడు కొంచెం తగ్గిందని చెప్పారు. సో ఏంటి సార్ అది చూడాలి, అంటే వివరాలు నేను కూడా అది చదివాను, కానీ బ్రెయిన్ స్ట్రెస్ వల్ల సైజ్ తగ్గడం అన్నది అది పరిపాటి కాదు. ఓకే, నిజంగా ముందు నుంచి ఆమెకు సైజ్ అన్నది చిన్నగా ఉండి దాని మీద ప్రభావం వచ్చి దాన్ని బయటపడిందా, అది తప్ప. ఇప్పుడు ఎట్రఫీ అనేది వయసుతో వచ్చిన మార్పు. బ్రెయిన్ ఎట్రఫీ అనేది ఉదాహరణకి ఒక 55-60 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాలు ఉండేటువంటి బ్రెయిన్ ఉండదు కదా, అలాంటి మార్పులు సహజం. దానికి తోడు ఈ అలవాట్లు కానీ ఏమన్నా నిద్ర తక్కువైనా, పొగ త్రాగడం కానీ, మధ్య చేయించడం ఉంటే ఏది అగ్ని మీద ఆజ్యం పోసినట్టుగా దాని తాలూకా ప్రభావం ఉండడానికి ఆస్కారం. అండ్ నేను ఇందాక మిమ్మల్ని గమనించాను, పేషెంట్స్ తో డిస్కషన్ చేస్తున్నప్పుడు ఒక ఎక్స్రే రిపోర్ట్ చూసి వాళ్ళకి ఏమేమి ఉన్నాయో ఈజీగా చెప్పగలిగారు. అంత స్పాంటేనియస్ గా బ్రెయిన్ లో ఆ ఇండికేషన్స్ ఎలా తెలుసు? అది ఎందుకంటే ట్యూనింగ్ అయిపోయింది. 42 సంవత్సరాల అనుభవం అక్కడ అదే మీకు షుగర్ లేదు, లేకుంటే మీకు బీపీ ఉంది, ఇవన్నీ చెప్పగలుగుతున్నారు కదా. అదంటే సైన్స్ మనకున్న బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఏదైతే ఉందో ఏం చెప్తుందంటే, బ్రెయిన్ లో కొన్ని మార్పులు రావాలంటే బ్లడ్ ప్రెషర్ ఉంటే ఈ మార్పులు వస్తాయి, షుగర్ ఉంటే ఈ మార్పులు రావడానికి ఆస్కారం ఉంది, స్మోకింగ్ అలవాటు ఉంటే కొన్ని, ఆల్కహాల్ తీసుకుంటే కొన్ని, బ్రెయిన్ ట్యూమర్ అయితే కొన్ని, యాక్సిడెంట్ అయినట్టయితే కొన్ని మార్పులు. ఇన్ని సంవత్సరాలు చూసి అది బ్రెయిన్లో ఆ మెసేజ్ అనేది స్టోర్ అయిపోయింది. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగానే బ్రెయిన్ ఇచ్చిన చిప్ కానీ కంప్యూటర్ కానీ లేదు కదా, అది అవసరం వచ్చినప్పుడు మనం వినియోగించుకుంటూ ఉంటాం. అండ్ కొన్నిసార్లు చూస్తుంటాం సార్, అంటే బేసిక్గా బయటికి వెళ్తుంటాము, ఏదో మామూలుగానే వెళ్తుంటాం, కానీ సడన్ గా రైట్ వెళ్ళాల్సిన వాళ్ళము లెఫ్ట్ వెళ్ళిపోతాం. అంటే మనం యాక్టివ్ ఉండి బండి తోలుతున్నాం సరే, ఆబ్సెంట్ మైండ్ అనేది ఒకటి వచ్చేస్తుంది. అంత సడన్ గా బ్రెయిన్ ఆబ్సెంట్ అవ్వడానికి రీజన్ ఎలా? దానికి కారణం ఫోకసే. అదే కాకుండా బ్రెయిన్ లో చాలా ఎక్కువ విషయాలు చాలా మందికి ఒకేసారి తిరుగుతూ ఉంటాయి, అలాంటప్పుడు మిస్ అవ్వడానికి ఆస్కారం. అందుకని శాస్త్రం ఏం చెప్తుందంటే, పర్టికులర్లీ ముఖ్యమైన విషయాలు ఆపరేషన్ చేసినప్పుడు కానీ, డ్రైవింగ్ చేసినప్పుడు కానీ తదేక ధ్యానం మాత్రం చెప్తుంటారు బ్రాహ్మలు. అది ఎంత తదేక ధ్యానం లేకపోతే చెప్పగలరు. ఇవన్నీ అది చాలా ముఖ్యం. ఓకే, అండ్ స్లీప్ ఇష్యూస్ సార్, అంటే మీరు అన్నదాని ప్రకారం చూస్తే చాలా మంది యూత్ కానీ పెద్దవాళ్ళు కానీ నిద్ర రాక ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే భారతదేశంలో 61% తక్కువ నిద్రపోతున్నారు. అదే సార్, మామూలుగా 7 నుంచి 8 గంటలు, మన దేశంలో 6 గంటలు ఇంకా తక్కువే. అదే కాకుండా తెల్లవారు అబ్బాయి చెప్తా రాత్రి 4 గంటలు నిద్రపోయానని. ఇప్పుడు మీరు యుక్త వయసులో ఉండడం వల్ల దాని ప్రభావం మీకు తెలియదు. దాని తర్వాత నిద్రగానే తక్కువ అయినట్టయితే దాని ప్రభావం పెను ప్రభావం. అది ఎలాంటిది? డిమెన్షియా, మా జ్ఞాపశక్తి తగ్గిపోవడం, బీపీ పెరగవచ్చు, ఊబకాయం, దానివల్ల స్ట్రోక్ లాంటిది రావచ్చు, హార్ట్ అటాక్, డయాబెటీస్. ఒక్క మాట కాదు. అంటే మెదడులో ఈ నిద్ర తాలూకా ఎఫెక్ట్ ఏమిటంటే, శరీరంలో మెదడులో తయారైనటువంటి మలిన పదార్థాలను బయటకు తీసుకెళ్లడానికి ఉపయోగపడే ప్రక్రియ ఆ సమయంలో జరుగుతుంది. రాత్రి అది రాత్రి మీరు నిద్రపోకపోతే ఏమవుతుంది? మొత్తం డిస్టర్బ్ అవుతుంది. అంతే కదా, ఆ సిస్టాన్ని మనం డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది. అది కూడా నిద్రపోవాల్సిన సమయం, దానికి సిర్కాడియన్ బయలాజికల్ సిర్కాడియన్ రిథమ్ అని ఉంది. అంటే ఈ టైంలో నిద్రపోవాలి, ఈ టైంలో మెలకువగా ఉండాలి, ఈ టైంలో పని చేయాలి, ఈ టైంలో నువ్వు మెలకువగా ఉండాలి అని చెప్పేది. అది కానీ ఏదైనా మారితే
ఫిమేల్స్ లో మనం చూస్తుంటాం ప్రతి మంత్ వాళ్ళకి రెగ్యులర్ గా పీరియడ్స్ వస్తుంటాయి. సో మూడ్ స్వింగ్స్ అవుతుంటారా ఆ టైంలో? అది హార్మోనల్ మెటబాలిజం డిఫరెన్స్. ఓకే, దానికి బ్రెయిన్ కి లింక్ నిజానికి ఏం లేదు. అట్లా ఎందుకంటే అది హార్మోనల్ స్వింగ్స్ రావడం వల్ల ఆ టైంలో వాళ్ళకి ప్రీ మెన్స్ట్రల్ టెన్షన్ అని దానివల్ల చికాగ్గా ఉండడం అలాంటి 2 మార్పులు ఎప్పుడు పీరియడ్స్ అప్పుడు కానీ లేకపోతే పీరియడ్స్ ఆగిపోతున్న టైం మెనోపాస్లో కూడా వాళ్ళు అలాగే ఎక్కువ లోటుపాట్లకి తోడు అవుతారు. ఏదో కోపం, తాపం, డిప్రెషన్, యాంగ్జైటీ, ఇరిటబిలిటీ, ఏదో ఫ్లషెస్ లాగా రావడం, సంతోషంగా ఉండకపోవడం, అందరూ కోపంగా అందరి మీద కోపం, తాపం రావడం, ముందుకు చాలా నెమ్మదిగా ఉన్న వ్యక్తి మారిపోవడం, ఇవన్నీ కూడా చాలా వరకు ఈ హార్మోనల్ చేంజెస్, హార్మోన్స్. అందుకనే ఇప్పుడు మన దేశంలో ఆ సాంప్రదాయం లేదు కానీ విదేశాల్లో ఒకటి వచ్చింది, హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అని, హెచ్ఆర్టీ. అదేమిటి, ఎవరికైతే మెనోపాస్ వచ్చింది లేదా హిస్టెక్టమీ అయింది వాళ్ళు ఇలాంటి ఇబ్బందులతో బాధపడుతున్నారు, ఈ హార్మోన్ ఏదైతే వాళ్ళ దానిలో లోట్ అయిందో దాన్ని రీప్లేస్మెంట్ చేస్తే వాళ్ళు సెటిల్ అయిపోతారు అని ఒక పద్ధతి. దానివల్ల కొన్ని క్యాన్సర్లు ఇలాంటివి రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మన దేశంలో ఇంకా అది పెద్ద ప్రాచుర్యంలోనికి రాలేదు. అండ్ హ్యూమన్ బ్రెయిన్ ని సిపియు అని పిలుస్తాం కదా సార్. అంటే లైక్ ఇప్పుడు నేను బ్రీత్ ఆపాలనుకున్నా ఆపేసుకుంటాను, కానీ నిద్రలో నా బ్రీత్ ఫంక్షన్ అవుతుంటుంది, ఏదైనా శబ్దం వచ్చినా వినికిడి అనేది నాకు అర్థమవుతుంది. సో ఇంత కాన్షియస్ గా ఆ టైంలో కూడా బ్రెయిన్ ఇలా రెస్పాండ్ అవుతుంది. అంటే ఇప్పుడు శరీరంలో అందరూ అదే కదా, వ్యక్తి పడుకుంటున్నప్పుడు తను పడుకున్నాడంటే మిగతా అవయవాలు కానీ పడుకుంటూ పోతే ఏమవుతుంది, డెడ్, అంతే కదా. అందువల్ల ఏంటంటే ఈ జీవ ప్రక్రియ ఏదైతే ఉందో సర్వకాల సర్వావస్థలందు ప్రపంచంలో వ్యక్తి బతుకున్నంత వరకు కూడా ఈ భూ ప్రపంచంలో ఈ జీవ వ్యవస్థలన్నీ నడుస్తూనే ఉంటాయి. ఏదైతే మనం పడుకున్నప్పుడు మన బ్రీతింగ్ తెలియదు కదా, అప్పుడే కానీ బ్రీతింగ్ లేకపోతే 4 నిమిషాలు బ్రెయిన్ లోపల పోకపోతే ఆక్సిజన్ బ్రెయిన్ డెడ్ అయిపోతుంది. అవును, అండ్ బ్రెయిన్ ఆక్సిజన్ తీసుకుంటుంది అనేది కూడా కొంత ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సార్. సార్ ఇంతవరకు ఎన్నో ఆపరేషన్స్ చేస్తుంటారు కదా, సో మోస్ట్ డెలికేట్ ఆపరేషన్స్ ఏంటి? బ్రెయిన్లో ఒక ముఖ్యమైన, ఇప్పుడు అది ఆపరేషన్ తాలూకా పర్సంటేజ్ తగ్గింది, ఎన్యూరిజమ్స్ అని ఉంటాయి. ఓకే, అంటే బ్రెయిన్ హెమరేజ్, అంటే బ్రెయిన్లో రక్తనాళాల్లో ఏ కారణం వలన పుట్టినప్పటి నుంచే అక్కడ రక్తనాళం తాలూకా వాల్ కొంచెం వీక్ అవుతుంది. వీక్ అయి ఒక చిన్న బుడగలాగా కాలక్రమేణా పెరుగుతూ ఉంటుంది. దానిని ఎన్యూరిజం అంటారు. ఆ ఎన్యూరిజం రప్చర్ అవ్వడం వల్ల మెదడు అంతా కూడా రక్తం అంతా స్ప్రెడ్ అవుతుంటుంది, దాన్ని హెమరేజ్ అంటారు, సబర్కనాడ్ హెమరేజ్. ఆ ఆపరేషన్ ఏదైతే ఉందో నా ప్రకారం అన్నిటికంటే చాలా డెలికేట్ అయినటువంటి ప్రక్రియ. దానికి ఏం చేయాలి, ఎక్కడైతే బెలూన్ లాగా వచ్చిందో దానికి ఒక మెడ ఉంటుంది, సన్నంగా ఉంటుంది, దాని మీద ఒక క్లిప్ వేయాలి. ఆ క్లిప్ వేసినప్పుడు చుట్టుపక్కల రక్తనాళాలు కూడా ఇంక్లూడ్ అయిపోతాయి, పేషెంట్ లేవడం. క్లిప్ వేస్తున్నప్పుడు ఏ కారణం వల్ల కానీ చెయ్యి అటు ఇటు వణికి దాని పగిలిపోతే ఆపరేషన్ టైంలోనే పేషెంట్ చనిపోతాడు. అంటే విపరీతం రక్తస్రావం అవుతూ ఉంటుంది. అంటే అసలు ఎంత డెలికేట్, ఎంత కాన్సన్ట్రేషన్, ఎంత అందులో ఏమిటి హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ ఉంటుంది. అంటే డైరెక్ట్గా నేకెడ్ అయితే చేసే ఆపరేషన్ కాదు, మైక్రోస్కోప్ ద్వారా చూస్తూ చెయ్యి ఇక్కడ నుంచి వెళ్ళాలి, కంటి నుంచి ఇక్కడ మైక్రోస్కోప్ ఉంటే దాంతో చూస్తూ అక్కడికి వెళ్ళాలి, ఎంత కోఆర్డినేషన్ అవ్వాలి అనేది మరి చాలా చాలా డెలికేట్ ఆపరేషన్. అలాంటి ఆపరేషన్లు చేయటం వల్ల ఏమిటంటే ఇంకా ఇంకా కాన్సన్ట్రేషన్ అనేది చాలా పెరుగుతూ ఉంటుంది. అలాంటిది ఒక వ్యక్తికి నేను ఎప్పుడో నిజాంస్లో ఎప్పుడో 80లో పనిచేస్తున్నప్పుడు ఒకే వ్యక్తి ఒక చోట ఆపరేషన్ చేయడమే కష్టమే, మరి అదే వ్యక్తికి 3 దగ్గరలో వచ్చింది అలాంటి ప్రాబ్లం. అంటే మూడు క్లిప్స్ వేయాలి, అంటే ఎంత ఎంత కాన్సన్ట్రేషన్. అదే కాకుండా ఆ టైంలో బీపీ, పేషెంట్ తాలూకా బీపీ నార్మల్ గా ఉండాల్సిన ఇప్పుడైతే 140-90 అని చెప్పారు, ఇంతకుముందు 120-80 అనేవాళ్ళం, 50-60 వరకు తెచ్చి ఎనస్థీషియా డాక్టర్. ఎందుకంటే ఆ టైం వేసినప్పుడు కానీ అది కానీ టెన్స్ గా ఉంటే టక్కుని పగిలిపోతుంది. బెలూన్ పగిలిపోయినప్పుడు చిన్నపిల్లలకి ఏదైతే బర్త్డే పార్టీలో అలాంటప్పుడు ఎంత ప్రమాదం. అది ఎంత ఆపరేషన్, గొప్ప ఆపరేషన్ చేసిన బాగా కాదు. ఇంత గొప్ప తాల్ మేల్ ఎనస్థీషియా వాళ్ళతో మాతోని ఇప్పటి ఉండే సిస్టర్లు కానీ మిగతా అసిస్టెంట్లు కానీ ఈ ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ ఇంత అవసరం. సో చాలా డెలికేట్ ఆపరేషన్ అంటే నా ప్రకారం అది. ఓకే, అండ్ బ్రెయిన్ ట్యూమర్, ఇప్పుడు మేము ఒక సినిమాలో చూస్తుంటాము, హీరోకి బ్రెయిన్ ట్యూమర్ ఉంటుంది, వాటర్ పడితేనే కొంచెం కూల్ అవుతుంటుంది బ్రెయిన్ అనేది. సో నిజమేనా సార్ అది? ఈ వాటర్ పెట్టడం వల్ల కూల్ అని కాదు, బ్రెయిన్ లో వాటర్ ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్ ఉండడం వల్ల క్వాంటిటీ, బ్రెయిన్ తాలూకా వాటర్ క్వాంటిటీ పెరిగిపోతుంది. ఓకే, అది బ్లాక్ చేస్తుంది. ఇదేంటంటే హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ లాగా ఈ వాటర్ తాలూకు ఇదేదో ఒక ప్రక్రియ భగవంతుడు క్రియేట్ చేశారు సృష్టిగా. దగ్గర 500 ml ఇలాగ ప్రతిరోజు తయారై అది మళ్ళీ ఇక్కడ సర్క్యులేట్ అయిపోతూ ఉండాలి. ఏ కారణం వల్ల దానికి బ్లాక్ అయింది అనుకోండి, వర్షకాలంలో నీరు నిల్వ అయిపోయినట్టు అయిపోతుంది. దానివల్ల బ్రెయిన్ లో వాటర్ పెరగడం, దాన్ని హైడ్రోకెఫలస్ అంటారు. హైడ్రోకెఫలస్ అంటే మెదడులో ఉండే నార్మల్ వాటర్ అనేది తాలూకా క్వాంటిటీ పెరగడం, దానివల్ల ఇబ్బందులు ఉంటాయి.
ఓకే. అండ్ ఒక నార్మల్గా సార్ ఒక మూవీలో చూస్తాము, హీరో 10 minutesకి ఒకసారి అన్ని మర్చిపోతుంటాడు. సో ఇట్లాంటివి ఎందుకు జరుగుతుంటాయి? అది నిజ జీవితంలో కొంచెం తక్కువ అండి. అయితే ఏంటంటే 10 minutes 3 నిమిషాలు 4 నిమిషాలు పక్కన పెడితే ముందు చెప్పినట్టుగా ఒక ఫ్రాంటల్ లోబ్ కానీ ఒక టెంపరల్ లోబ్ కానీ ఎక్కడైనా ట్యూమర్ కానీ వచ్చినట్టయితే జ్ఞాపక శక్తి అన్నది ముందు మాదిరిగా షార్ప్గా ఉండరు. ఓకే. అది ముందు చెప్పిన దానికి దాని తర్వాత మనకు ఇబ్బంది రావడానికి ఆస్కారం అయితే ఉంది. సో అలాంటి చోట్ల ఇబ్బంది రావడం వల్ల వాళ్ళకి ఆ అవకాశం అయితే ఉన్నది. ఓకే. అండ్ లైక్ ఈరోజు యూత్ చూడొచ్చు సార్, అంటే ఎంగేజ్ ఉండొచ్చు, లేకుంటే ఒక హ్యూమన్ బీయింగ్ అయినా మనం చూడొచ్చు, బాగా హ్యాపీగా ఉంటాడు. ఒక సాడ్ న్యూస్ వినేసరికి మొత్తం స్ట్రెస్ అయిపోయి కింద పడేసి జీవితమే పోయింది, నేను చచ్చిపోతాననే మెంటాలిటీలోకి వచ్చేస్తాడు. అంత ఇమీడియట్ డెసిషన్స్ ఎలా వస్తాయి? అంటే బ్రెయిన్లో కొన్ని ద్రావకాలు ఉన్నాయి, హార్మోన్ బ్రెయిన్లో సెక్రేషన్స్ ఉన్నాయి. ఓకే. ఒక 4 ఉన్నాయి, డోపమిన్ అని, ఆక్సిటోసిన్ అని, ఎండార్ఫిన్స్ అని, లేకపోతే సెరోటానిన్ అని. ఇప్పుడు డోపమైన్ అనుకోండి, మూమెంట్స్ కదలకి చాలా ఉపయోగం, లేకపోతే వచ్చే వ్యాధిని పార్కిన్సన్ వ్యాధి అంటారు. ఓకే. ఈ సెరోటిన్ అని నొప్పి తాలూకు ఇంటెన్స్ని తెలవడానికి ఉపయోగపడేది. ఎండార్ఫిన్స్ అంటే హ్యాపీ హార్మోన్. ఓకే. అలాగే ఒక్కొక్క దానికి ఒక పని ఉంది. ఇప్పుడు ఆ సమయంగా మీరు ఏది ఐస్ క్రీమ్ తిన్నారనుకోండి, లేకపోతే స్వీట్ తిన్నారు, ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే దానివల్ల ఎండార్ఫిన్స్ ఎక్కువ అయినాయి, అంటే హ్యాపీ హార్మోన్స్ పెరిగాయి. ఈ డిప్రెషన్ వచ్చేసింది అనుకోండి, ఇప్పుడు సెరోటానిన్ ఇవన్నీ కూడా వచ్చి ఇంకా కోపం చికాకు అయిపోయి చాలా మారిపోతారు. ఓకే. అండ్ మీ ప్రకారం ఒక హ్యూమన్ బ్రెయిన్ ఏ విధంగా చూస్తారు? అది గొప్ప అవయవం శరీరంలో అన్నింటికన్నా, అందుకే భగవంతుడు పైన అమర్చాడు ఆయన. మీరు చూడండి, కాళ్ళ దగ్గర ఎందుకు పెట్టలేదు ఆయన? ఎందుకంటే అది హెడ్ క్వార్టర్స్. ఎలాగైతే ఒక కంపెనీకి లేకపోతే ఒక చీఫ్ మినిస్టర్, ఒక ప్రైమ్ మినిస్టర్ ఎలాగైతే దేశానికి ఉంటాడో, ఆ దిశానిర్దేశం చేసిన వ్యక్తిగా మెదడుని ఆయన భగవంతుడు అమర్చాడు, అందుకనే తలపైన అమర్చాడు. అదే కాకుండా ఇందాక ముందు మనం చెప్పినట్టుగా నా కవచాన్ని, దానికి ఇచ్చిన కవచం కూడా ఏ హెల్మెట్ సరిపోతుందండి ఆ కవచానికి. అంటే ఆయన ఇంత దాని ముఖ్యత, ఇప్పుడు గుండె కానీ ఊపిరితిత్తులు కానీ అవయవాలన్నీ కూడా ముఖ్యమే. వాటన్నిటికీ సమాచార వ్యవస్థ, వాటిని ఇబ్బందులను అన్నిటిని అక్కడికి చేరవేసుకుని వాళ్ళకి దిశానిర్దేశం చేసేటువంటి ఏకైక అవయవం మెదడు. అది చాలా గొప్ప అవయవం. డాక్టర్స్ని చూస్తుంటాను సార్, మాట్లాడుతుంటారు, ఇట్లా రాసేస్తుంటారు. అది ఎట్లా వరకు అవుతుంది సార్? అంటే రాసే దాంట్లో తప్పు జరగదు, మాట్లాడడంలో తప్పు జరగదు, అంత కాన్షియస్గా ఎట్లా వస్తారు? అంటే అది రొటీన్ కాదు. సేమ్ ఇందాక ముందు మనం చెప్పుకున్నట్టుగా ఇన్ని సంవత్సరాల నుంచి అదొక అలవాటు అయిపోయి అదొక భాగం అయిపోతుంది ఇంకంతే. అంటే మాట్లాడుతూ ఉండడం, రాకపోతే లేకపోతే మాటకు రోజుకి ఒక 20 పేషెంట్లు 15, 20, 30 చూడాలి. 30 పేషెంట్ చూడాలంటే మరి ఎట్లా తీరుబాటుగా రాసి ఒక్కొక్కటి రాసుకోవడం జరుగుతుంది. బట్ అంటే రాసేదాంట్లో ఇప్పుడు వాటర్ రాస్తుంటారు, స్పెల్లింగ్ కరెక్ట్ రాస్తారు, ఇక్కడ మాట్లాడేది కరెక్ట్. అంటే ఒకటే టైంలో బ్రెయిన్ ఎన్ని ఫంక్షన్స్ చేయగలుగుతుంది? అది బ్రెయిన్ తాలూకు గొప్పతనం, అవతల వ్యక్తి తాలూకు గొప్పతనం కాదు. ఆ బ్రెయిన్ ఆ వ్యక్తికి ఆపాదించినటువంటి అడ్వాంటేజ్. అందుకని అందులో కూడా అందరూ నిష్ఠాంతులు కారు. కొంతమంది మంత్రం చెప్పినట్టుగా మిగతా వాళ్ళు చెప్పలేరు. అవును. అండ్ నేను ఇంతవరకు రీసెర్చ్ చేసిన దాంట్లో మాకు కనిపించింది, ఐన్స్టైన్ ఆయన బ్రెయిన్ ఇంతవరకు మొత్తం దేశంలోనే ఎక్కువ వాడారని చెప్తారు. సో మీ ప్రకారం ఏమంటారు? అంటే దాని గురించి కూడా పరిశోధనలు జరిగాయి. అవును. ఆయన మహామేధావి. అయితే బ్రెయిన్ దానికి పెద్దగా ఉందా లేదా అంటే సైన్స్ ప్రకారం కూడా ఏంటంటే అందులో సల్కాయ్ గైరే అని ఉంటాయి. అంటే సల్కాయ్ అంటే మధ్యలో దాన్ని చిన్న లోతులు ఉంటాయి, ఉపరితలం ఉండేది గైరే అని. ఈ గైరే అనేది చాలా పెద్దగా ఉండాలి, వాళ్ళకి తెలివి ఉంటుంది. మేము స్టూడెంట్గా చిన్నపిల్లప్పుడు ఏం జరిగింది, చక్రవర్తి రాజగోపాలాచారి గారు అని ఒక మహానుభావుడు ఉండేవాడు, చెన్నైకి చెందిన ఆయన. ఆయన ఫస్ట్ భారతదేశంలో గవర్నర్ జనరల్ చేశాడు. ఆయన చాలా తెలివైనవాడు, మహాభారతం, రామాయణం అన్నీ కూడా అనువాదం చేసేసాడు, చాలా తెలివైన ఆయన. ఆయన కూడా బ్రెయిన్కి ఎక్కడో మద్రాసులో దాన్ని పదిలపరిచి దాని మీద పరిశోధన చేస్తున్నారని ఇలాంటి కబుర్లు అంటూ ఉన్నాయి. అయితే దాని గురించి ఈ బ్రెయిన్కి ఇంత ఎక్స్ట్రా స్పెషల్ అని మాత్రం ఎక్కడ ఇంతవరకు దాని సమాచారం రాలేదు. అంటే చిన్నప్పటి నుంచి ఒకే విధంగా పెరిగిన ఒక ఇంట్లో 4 పిల్లలు ఉన్న 4కి 4 రకాల ఆలోచనలు డెవలప్ అవుతుంటాయి. అంటే అక్కడ చాలా విషయాలు ఉంటాయి, వాళ్ళు తదేక ధ్యానం, ఏ ఇంట్రెస్ట్ ఇందాక చెప్పారు. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మాటకి గుకేష్ అనుకోండి, మరి స్కూల్ డ్రాప్ అవుట్ లాగాడు కదా. అవును. మరి ఇంత బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ అధినేత, మరి అతను ఏదో యూనివర్సిటీ పెద్ద సక్సెస్ అవ్వలేదు. అట్లా చదువు వేరు, తను చేసేటువంటి పని వేరు. మైకేల్ ఫెల్ప్స్ అని ఏది అన్ని మెడల్స్ ఏది స్విమ్మింగ్ లో, ఆస్ట్రేలియన్, ఆయన పెద్ద వరల్డ్ రికార్డు. ఆయన మరి ADHD మనిషి, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్. అట్లా అది ఎట్లా వాళ్ళకి అంత వస్తుంది అంటే కొన్ని వాళ్ళు అలా వాటికి బాగా వస్తుంది వాళ్ళకి పికప్. అండ్ హ్యూమన్ బ్రెయిన్ ప్రతి ఒక్కరు కూడా మ్యాక్స్ 10% యూజ్ చేస్తారంటారు, నిజమేనా సార్? అంటే మరి బ్రెయిన్ తాలూకా కెపాసిటీ అంత ఎక్కువ.
ముఖ్యంగా ఎవరైతే ఇది కొంత హాస్యాస్పదం కూడా మాట వాస్తవం. ఎందుకంటే అన్ని పనులు అన్ని తాలూకు పని చేయకపోతే మీ కన్ను ఒకరు పుస్తకం రాస్తున్నాం, కన్ను చూడాలి, చెయ్యి పని చేయాలి, బ్రెయిన్ ఆలోచించాలి, చెవి తాలూకు ఏదైనా పక్కన చెప్తుంటే వినాలి. అంటే ఇన్ని తాలూకా అవయవాలు భాగాలు మెదడు లోపల పనిచేస్తే కదా దాని తాలూకా కోఆర్డినేషన్ కదండి. ఒక సంస్థ పెరగాలంటే అలాగే అలాంటివన్నీ నిజానికి చెయ్యాలి. అందులో 10% వాడితే ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి? ఎవరైతే పిల్లకాయలు వాళ్ళ ఎక్స్పెక్టెడ్ ప్రకారం వాళ్ళ పెర్ఫార్మెన్స్ లేదు, స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఆఫీసులో కానీ పెద్దవాళ్ళు కానీ అంటుంటే మీరు 10% వాడుతున్నారు, ఇంకెక్కువ వాడాలని చెప్తారు. హ్యూమన్ బ్రెయిన్ కి ఎలక్ట్రిసిటీకి ఉన్నంత పవర్ ఉంటుంది, ఒక బల్బును కూడా వెలిగిస్తుంది అంటారు. అంటే మరి దానిలో వచ్చేటువంటి ఎలక్ట్రిసిటీ పవర్, ఎలక్ట్రిసిటీ అనేది దానిలో వచ్చేటువంటి ఉత్తేజకాలు అంత ఉన్నాయి. అందుకనే శరీరంలో ఉండే అవయవాలు అన్నిటికంటే గ్లూకోజ్ వాడేది ఏది తెలుసా? అన్ని అవయవాలు వాడిన దానికంటే సగం అక్కడ బ్రెయిన్ లోనే వాడుతుంది. ఎందుకంటే బిలియన్స్ ఆఫ్ కణాలు ఉన్నాయి, అది పని చేయాలి 24/7 365 days. మరి అలాంటప్పుడు ఎంత ఖర్చు అవుతుంది? దానికి ఎనర్జీ ఏమిటి? గ్లూకోజ్. సో గ్లూకోజ్ అక్కడ వాడినంత ఇంక ఏ అవయవం కూడా వాడదట. హ్యూమన్ బ్రెయిన్ 268 km/h స్పీడ్ లో పనిచేస్తుంది అంటారు, నిజమేనా? అది ఎవరు దాన్ని కొలవలేదండి ఇంతవరకు. ఇవన్నీ ఒక ఇన్ఫర్మేషన్ అంతే. ఇప్పుడు అలాగైతే మనసు ఎక్కడో ఇక్కడ అమెరికాలో ఎక్కడ న్యూ జెర్సీలో ఉన్న వ్యక్తిని చూసినట్టు ఊహించుకుంటాడు. అంటే ఎంత ఫాస్ట్గా వెళ్తుంది? ఆ గమనాన్ని కొలమానం లేదు. అంటే అంత ఫాస్ట్ గా ఆలోచించగలిగిన శక్తి. ఎక్కడో కెనడాలో ఎక్కడ ఒంటారియోలోనో లండన్లోనో ఎక్కడో పని చేస్తున్నాడు ఆ అబ్బాయి ఇక్కడ మాట్లాడుతున్నాడు అనుకుని ఒక ఆలోచన వచ్చేసింది. ఈ మధ్య కాలంలో కొన్ని స్టడీస్ వస్తున్నాయి, మెదడు తాలూకా సంపత్తి కన్నా కంప్యూటర్ తాలూకా గమనం ఎక్కువైందట. దాని మీద కొన్ని పరిశోధనలు వస్తూ ఉన్నాయి. అంటే ఏమిటంటే మెదడుకి ఆలోచన శక్తి అంత ఎక్కువ ఉంది. ఎల్లలు దాటి, సరిహద్దులు దాటి, ప్రపంచాలు దాటి, సముద్రాలు దాటి అంత గొప్ప సంపత్తి అయితే ఉన్నది. బ్లైండ్ పీపుల్ ని చూస్తుంటాము, వాళ్ళకి ఏది కనిపించదు కానీ ప్రతిదీ ఇమాజిన్ చేసుకొని నడవాలి. సో వాళ్ళ బ్రెయిన్ ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది? దానికి సైన్స్ ప్రకారం ఒక మాట చెప్తాను, మామూలుగా నేను స్పిరిచువల్ గా చాలా నమ్ముతాను. ఒకటి, భగవంతుడు ఒక కుడి చేతి నుంచి తీసుకుంటాడట, ఎడమ చేతి నుంచి ఇస్తాడట. కంటి చూపు అయితే పోయింది, మరి దానికి మేనేజ్మెంట్ ఎలా అయింది? ఇప్పుడు ఈ రోజు నా బ్రెయిన్లో అవన్నీ చదువుకొని వాళ్ళు మరి ఆఫీసర్లు అవుతున్నారు అంటే మరి ఎంత గొప్ప. అంటే వాళ్ళకి కొన్ని అవయాలు తాలూకా మిగతా జ్ఞాపశక్తి, ఆ సున్నితమైన స్పర్శ, ఆసన గాని, చిన్న చిట్టుకు వంటి దాన్ని గ్రహించగలిగినటువంటి శక్తి, ఏదైనా శత్రువుగాని రోడ్డు దాటుతుంటే దాని తాలూకు ఇబ్బంది, ఆ చిన్న కట్టిపుచ్చుకునే వాళ్ళు దాడగలిగిన సినిమాల్లో ఏదో పట్టుకొని తీసుకెళ్ళడం జోకులు వదిలేయండి, మరి వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారంటే అసలు వాళ్ళు చేస్తున్న పద్ధతిని చూస్తుంటే మనం ఆశ్చర్యపోతాం. అంటే కంటి చూపు అవన్నది ఇబ్బంది అయినా కూడా మిగతా అవయాలు తాలూకా బాగా డెవలప్ అయ్యి దాన్ని కాంపెన్సేట్ చేస్తున్నాయి. కాంపెన్సేటరీ హైపర్ట్రఫీ అంటాం, అది జరుగుతూ ఉంటుంది. ఓకే సార్, ఇన్ని ఆపరేషన్ చేసింటారు, ఏ రోజన్నా కంటతడి పెట్టారా? అంటే కొన్నిసార్లు ఇబ్బంది ఉంటుందండి. ఎందుకంటే నేను అది చాలాసార్లు చెప్పిన మాట, ఇది వాస్తవం కూడా. కొన్ని ఆపరేషన్లు చేసినప్పుడు ఈ పేషెంట్ కాంప్లికేషన్ 80% రాకూడదు అని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ పేషెంట్కే కాంప్లికేషన్ వస్తుంది. అయ్యో, ఈ పేషెంట్ అసలు బాగా అవడానికి ఆస్కారం ఏమో అదృష్టం అని చెప్తాను నేను. పేషెంట్ బాగా అవుతాడు. దీనికి సైన్స్ ప్రకారం ఈ రోజు కూడా ఇన్ని వేల ఆపరేషన్లు చేసి ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా సైన్స్ ప్రకారం నాకు ఒక రీజన్ అంటలేదు. ఇలాంటి జరుగుతున్నప్పుడు పర్టికులర్గా చిన్నపిల్లలు, ఇంకా ఎంతో భవిష్యత్తు, ఎంతో జీవితం ఉన్న వాళ్ళ పిల్లలు కానీ సరిగ్గా నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం కానీ ఇంప్రూవ్మెంట్ రాకపోతే నాకు బాధ అనిపిస్తుంది. ఆ రోజు రాత్రి ఇంకా నేను బాగా చేయగలిగాను, ఇంక చేస్తే బాగుండేదేమో, ఇంకా వేరే పద్ధతి అవలంబించాల్సి వచ్చిందేమో, ఇంకా బాగా చేస్తే ఇంకా రిజల్ట్ బాగుండేదేమో అని బాధపడడం మాత్రం సహజం. టోటల్గా ఎన్ని ఆపరేషన్స్ మీ ఈ సైకిల్లో చేశారు సార్? అంటే 42 సంవత్సరాల నుంచి నేను సంఖ్య ఎప్పుడు కూడా చెప్పడం నాకు ఇష్టం ఉండదు. బట్ డెఫినెట్గా చాలా ఎక్కువగానే చేశాను అనుకో. వేలాది ఆపరేషన్ చేశాను, ఇన్ని వేలు అని చెప్పడం అనేది సభాముఖంగా చెప్పడం మర్యాద కాదు. కాబట్టి ఆ మర్యాదను నమ్మే వ్యక్తిగా ఇంత నంబర్ చెప్పకపోయినా డెఫినెట్గా 42 సంవత్సరాల నుంచి యాక్టివ్గా శస్త్రచికిత్సలు చేస్తూ నాకైతే సంతృప్తిగా ఉంది. చాలా మందికి మంచి చేయగలిగాను, ఇంకా చెయ్యాలి అనే భగవంతుడు నాకు ఇంకా ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. అండ్ మీరు మా ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే మెదడు గురించి భగవంతుడు తయారు చేసిన దాని గురించి అది ఎవరు దాన్ని ఒక ఎత్తు వేయడానికి కానీ ఒక కొలమానం కానీ లేదు. అదే కాకుండా ఆయన ఎందుకో కారణం, అందరూ తండ్రికి ఒక 5 పిల్లలు ఉన్నారనుకోండి, 3 పిల్లలు ఒకే మాదిరి ఉండరు. కొంతమంది బాగా చదువుతారు, కొంతమంది ఇంకోటి చేస్తారు. కాబట్టి పిల్లల్ని డిస్కరేజ్ చేయడం కానీ, నువ్వు మొద్దు అని, లేకపోతే నువ్వు మంచోడు కాదు, ఇంకా బాగా చదవాలని డిస్కరేజ్ చేయడం వల్ల దానివల్ల ఎంత ఉపయోగం ఉంటుందో మీరు అందరూ ఆలోచించాల్సింది. మీరు చేయగలిగితే వాళ్ళని ఎంకరేజ్ చేయండి.
వాళ్ళకి ఇంకొకటి ఇంకా ఇప్పుడు అందరూ డాక్టర్లు కారు, అందరూ ఇంజనీర్లు కారు, మరి కొంతమంది ఆర్టిస్టులు అవుతారు, ఇంకొకరు ఇంకేదో మీడియాలో వస్తారు. అంటే ఒక్కొక్కరి తాలూకు అవగాహన శక్తి ఏదైతే ఒక దిశలో ఉంటుంది దాన్ని ఒక ఆర్టిస్టులు అవుతారు. అది మీరు గ్రహించండి. ఇప్పుడు ఎంతమంది సినిమా యాక్టర్లు వాళ్ళు గ్రాడ్యుయేట్లు అయ్యారు, లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయ్యారు. అంటే ఏ ఇంట్రెస్ట్లో వాళ్ళకు ఉందో అది మీరు గ్రహించి ఆ దృష్టిలో వాళ్ళు ఎంకరేజ్ చేయండి. ఒక సచిన్ తెందుల్కర్ అవుతాడు, లేకపోతే ఇంకొక గొప్ప ఆటగాడు అవుతాడు. అందువల్ల అందరూ చదవాలి. బీటెక్లో ఐఐటీలు అనేది అసాధ్యం. అందరినీ అదే చదవడానికి మాత్రం అరువులు చాచకండి. పిల్లలు చదవగలిగితే సంతోషమే, మీ పిల్లలు కూడా చదవాలి, కానీ అనవసరంగా వాళ్ళని డిప్రెస్ చేయకండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీ టైం ఇచ్చి చాలా స్పేస్ ఇచ్చినందుకు కూడా. సో చూసారు కదండి, మనకి ఎన్నో విషయాలు ఉంటాయి బ్రెయిన్ మీద, బట్ మనకున్న టైంలో మనం సార్ నుంచి చాలా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం కదా. మరి ఈ ఇంటర్వ్యూ చూసాక, రంగనాథం సార్ చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించింది, అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీ డౌట్స్ ని తప్పకుండా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుదీప్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.